కాసేపట్లో బీఆర్ఎస్ నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలవనున్నారు. ప్రోటోకాల్ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నారు. ప్రోటోకాల్ అంశాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలు స్పీకర్ ను కలిసేందుకు వెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, సుధాత్రి, భారత రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసనసభ్యుల నిర్వహణకు సంబంధించిన దాంట్లో ప్రోటోకాల్ అంశాలు చాలా ప్రధానంగా చాలా కాలంగా సమస్యాత్మకంగా నెలకొంది. మొదట జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర నుంచి మొదలైనటువంటి అంశం, ఆ తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి, అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డితో పాటు ఈ రోజు నిన్న సబితా ఇందారెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా నెలకొనడం జరిగింది. గెలిచినటువంటి తమను కాదని చెప్పి అధికార పార్టీకి సంబంధించినటువంటి తమ చేతుల్లో ఓడిపోయినటువంటి శాసనసభ్యులకే ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇబ్బంది పెడతా ఉన్నారు. వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. గెలిచినటువంటి శాసనసభ్యుల్ని కనీసం గౌరవించట్లేదు, ప్రోటోకాల్ పాటించట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఆరోపిస్తా ఉంది. తమ గెలిచినటువంటి అంటే శాసనసభ్యులు కూడా గన్మెన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మాజీ శాసనసభ్యులు కూడా గన్మెన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. చాలా ప్రోటోకాల్ అంశాలను చాలా ఇబ్బంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని టార్గెటెడ్ గా పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మొదటి నుంచి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానికి అనుగుణంగా ఈ రోజు నిన్న సబితా ఇందారెడ్డి నియోజకవర్గంలో జరిగినటువంటి బహిరంగ సభలో సబితా ఇందారెడ్డిని కింద కూర్చోబెట్టి తన చేతుల్లో ఓడిపోయినటువంటి కేఎల్ఆర్ ని స్టేజ్ మీద ప్రోటోకాల్ ప్రకారం కూర్చోబెట్టినటువంటి విధానం ఏదైతే ఉందో ఈతవనం సంబంధించిన కార్యక్రమం దగ్గర దానికి సంబంధించి సీరియస్ గా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం దీనికి సంబంధించి స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. అందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ ఎల్పీకి రావడం జరిగింది. ఆయన మిగతా శాసనసభ్యులతో కలిసి సమావేశమయ్యి దాని మీద చర్చించి ఏ రకమైనటువంటి పద్ధతిలో ప్రోటోకాల్ అంశాలని ఫిర్యాదు చేయాలన్న దానిపైన చర్చిస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ ని అపాయింట్మెంట్ కూడా కోరారు. ఆయనకు అంటే గెలిచినటువంటి శాసనసభ్యులకు కనీసం మర్యాద ఇవ్వకపోతే రేపు రానున్నటువంటి రోజుల్లో ఏ ప్రభుత్వం గెలిచినా, ఏ పార్టీ గెలిచినా ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే అంశం పైన ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సభ్యుల హక్కుల్ని కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరి పైన చర్యలు తీసుకోవాలి, ప్రోటోకాల్ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ ను కలిసి, ఎందుకంటే సభ్యుల హక్కులు కాపాడాల్సింది స్పీకరే కాబట్టి మీరే తమకు రక్షణ కల్పించాలి, ఆ చట్టబద్ధమైనటువంటి హక్కుల్ని కాపాడాలని చెప్పేసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ.